బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు చిక్కులు తప్పడం లేదు. మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఉన్నతాధికారులు ఆదేశించినా అధికారులు మాత్రం రిలీవ్ చేయలేదు. దీంతో మాధవ్ పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ను కలిశారు గోరంట్ల మాధవ్. హిందూపురం నుంచి తన భార్య సవితను పోటీలోకి దింపాలని మాధవ్ కోరారు. ఇందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ తెలిపారు. మాధవ్ను రిలీవ్ చేయనట్లయితే ఈ నెల 25న సవిత నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ మరిపోచా ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, గోరంట్ల మాధవ్ రిలీవ్ చేయకపోతే ఆయన భార్యను పోటీలో నిలపాలన్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ ఎంపిక చేయడం చేసినప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలో సుదీర్ఘకాలంగా పోలీసు అధికారిగా సేవలు అందించినటువంటి గోరంట్ల మాధవ్ కొద్ది రోజుల క్రితమే కదిరి సిఐగా పనిచేస్తూ తన విధులకు రాజీనామా చేశాడు. వీఆర్ఎస్ కి ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఈ గోరంట్ల మాధవ్ దరఖాస్తుని ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఆమోదించకపోవడం పైన ఆయన ట్రిబ్యునల్ కి వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. గోరంట్ల మాధవ్ ను రిలీవ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ అధికారిక కార్యక్రమం అంటే కొంచెం ఈ వీఆర్ఎస్ ని ఆమోదించే కార్యక్రమం డిలే అవుతుంది. దసరాలు అధికారులకు చేరి వాటిని ఆమోదించే క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అది ఈ నెల 25 లోపు నామినేషన్ వేయాల్సిన నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఇవాళ ఉదయం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లో కలవడం జరిగింది. తనకు వీలు కాకపోతే తన భార్య సబితకు హిందూపురం టికెట్ ని కేటాయించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ప్రభుత్వం కక్షపూరితంగా తన దరఖాస్తును ఆమోదించట్లేదని చెప్పి గతంలోనే గోరంట్ల మాధవ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ అధికారిక